అజిత్ చూసావా అవిని ఇంత వయసు వచ్చినా కూడా నోట్లో వేలు పెట్టుకోవడం మానలేదు. ఏ చిన్న పిల్లడు తమసకింగ్ మాత్రం కామన్ అయినా సరే ఫ్యూచర్ లో ఎత్తుపళ్ళు వస్తాయని నీకు తెలీదా? వస్తారా అని పళ్ళకు చేసేద్దాం మన చేతిలో పనే కదా. అదే మరి ప్రివెంట్ చేసే వీలున్నప్పుడు ట్రీట్మెంట్ దాకా వెళ్తావేంటి? ఓ కరెక్టే కదా. అయితే ప్రివెంటివ్ మెజర్స్ ఏంటో మన వ్యూయర్స్ కూడా చెప్పు. 2 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం అనేది ఇస్ నాట్ జస్ట్ ఫేస్. ఇది పిల్లలు కంఫర్ట్ కోసం చేస్తారని మనం యూజువల్లీ పట్టించుకోం. కానీ ఈ హ్యాబిట్ గ్రోయింగ్ స్టేజ్ లో ఉండడం వల్ల దవడ ఎముకలు ముందుకు జరిగి ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలా కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో బ్రేసెస్ వాడాల్సిన అవసరం పడొచ్చు. లిప్ బైటింగ్ ఆర్ మౌత్ బ్రీతింగ్ సైలెంట్ బట్ సీరియస్. పిల్లలు ఇలాంటి హ్యాబిట్స్ అనేవి చాలా సైలెంట్ గా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే మనం ఆపేయాలి. దీని వల్ల కూడా దవడ ఎముకల గ్రోత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి హ్యాబిట్స్ అనేవి మీ పిల్లల్లో మీరు గమనించినట్లయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. వెంటనే వాటిని ఆపడానికి ప్రయత్నం చేయండి. అది మీ వల్ల కానప్పుడు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరకు వస్తే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అనేవి ఇస్తారు. వీటి వల్ల ఫ్యూచర్ లో బ్రేసెస్ కానీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ని కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. మీ పిల్లల్లో కనుక ఇలాంటి సమస్యను మీరు గమనించినట్లయితే సీతమ్మధార విశాఖపట్నం 4 Years డెంటల్ క్లినిక్ ని వెంటనే సంప్రదించండి.